అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఇది అందరికీ తెలిసిన ఇదే కదా, ఒక మెతుకు చూస్తే చాలు అని అంటారు. మీ 2 ఏళ్ల పాలన ఎలా ఉంది అని తెలుసుకోవడానికి పోనీ మీరు చెప్పండి, ఇగో మా పాలన ఇగో ఈ రకంగా ముందుకెళ్తున్నది అని ఒక్క లైన్ చెప్పండి. ఏ కాంగ్రెస్ లీడర్ని అడిగినా మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం, గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం 500, కరెంటు బిల్లు ఇచ్చినాం 200 యూనిట్లు, ఈ లెక్క తప్ప పలానా స్కూల్ కట్టించినాం, పలానా స్కూళ్ళకి ఇంత బడ్జెట్ కేటాయించినాం, కేసీఆర్ గతంలో 6% ఎడ్యుకేషన్ మీద బడ్జెట్ కేటాయించుండే, మేము దాన్ని 15% తీసుకుపోయినాం. అసలు అట్లాంటి ఆలోచన ఏమైనా మీరు చేసిరా? చేయలేదు కదా. ఒక దీర్ఘకాలికమైన ప్రణాళిక మీకు లేదు, ఇది కూడా నేను అనుకోవడం ఆరంభం అద్భుతంగా అనిపిస్తుంటుంది, కానీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మనం చూడలేదా, ఈ పెట్టుబడులు వచ్చినాయి ఆ పెట్టుబడులు వచ్చాయి అని చెప్పిన నాయకులు ఆ తర్వాత ఆ పెట్టుబడుల సంగతినే మర్చిపోయారు కదా. ఇది ఒక అట్టహాసంగా ఒక కార్యక్రమాన్ని చేయడం తప్ప ఇంకొకటి లేదు. ఒక హైప్ తీసుకురావడం, ఏదో చేస్తున్నారు 30,000 ఎకరాల్లో అని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకొకటి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ 2 ఏళ్ల పరిపాలన వీళ్ళు చూసినప్పుడు అంత గొప్పగా ఏం లేదు కదా. కేసీఆర్ని పోలే ఆ రకంగానే నడుస్తున్నది, అంతకుమించి గొప్పగా ఏం లేదు. గవర్నమెంట్ భూములు అమ్ముతున్నారు, అన్నీ అమ్ముతున్నారు, చేయాల్సిన అవినీతి అంతా చేస్తున్నారు. ఆయా కుటుంబాలు అప్పుడు ఎట్లా ఒక కుటుంబం లాభపడ్డదో ఇప్పుడు కుటుంబాలు వాళ్ళ బినామీలు వాళ్ళే లాభపడుతున్నారు. అవతల ఎవడైతే దోపిడీ చేసినో వాంతోని కొల్యుడైపోయి పనిచేస్తున్నారు. ఆనాడు వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళని తెచ్చి మరీ పనిచేస్తున్నారు. 2 ఏళ్ల పరిపాలనలో ఒరిగింది ఏంది తెలంగాణ ప్రజలకు చెప్పండి. విద్య మీద 7% మీరు పెట్టే బడ్జెట్, వైద్యం మీద 4% మీరు పెట్టే బడ్జెట్. ఇక మీరు ఎక్కడ పరిపాలన, ప్రజాపాలన ఎట్లయితుంది, విజయోత్సవాలు ఎట్లా?